ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కొత్తగా వచ్చింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్మనెంట్ ల్యాండ్ రికార్డ్ క్రియేట్ చేయడానికని ఆంధ్రప్రదేశ్ స్టేట్ వరకే ఈ పరిమితిలోనే ఆంధ్రప్రదేశ్ స్టేట్కి అప్లై చేస్తూ ఈ చట్టం వచ్చింది. ఈ చట్టం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక పర్మనెంట్ ల్యాండ్ రికార్డ్ తయారు చేయాలని ముఖ్య ఉద్దేశం. ఆ రికార్డు తయారు చేయడానికి ఒక ఎపెక్స్ కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు. దానికి సెక్షన్ 3 కింద 5 కమిటీ మెంబర్స్ ఉంటారు. దాని కింద ట్రిబ్యునల్స్ పనిచేస్తాయి. వీటన్నిటికీ అసలు కాన్సెప్ట్ ఏంటంటే ట్రిబ్యునల్స్ సివిల్ కోర్టు బదులుగా వచ్చినవి. సివిల్ కోర్టు జ్యూరిస్డిక్షన్ తీసేయటం వల్ల వచ్చిన ఇబ్బంది ఏంటన్నది ఈ చట్టంలో ఎక్కడ డిస్కస్ చేయలేదు. ఈ ల్యాండ్ ఓనర్స్ తాలూకా ట్రబుల్స్ ఏంటో, ఇబ్బందులు ఏముంటాయో కూడా డిస్కస్ చేయలేదు. ఈ చట్టం కేవలం ఒక పర్మనెంట్ ల్యాండ్ టైటిలింగ్ రికార్డ్ క్రియేట్ చేయడానికి మాత్రమే వచ్చింది. బట్ వచ్చినప్పుడు మిగతా ఇబ్బందులు ఏంటన్నా ఆలోచించకుండా ముఖ్యంగా ఏంటంటే సివిల్ కోర్ట్ జ్యూరిస్డిక్షన్ లేకుండా ల్యాండ్ టైటిలింగ్ రికార్డుని క్రియేట్ చేయడం చాలా కష్టం. అది రాజ్యాంగ చట్టానికి కూడా విరుద్ధమే. అల్టిమేట్గా ల్యాండ్ టైటిల్ డిసైడ్ చేసేది కూడా సివిల్ కోర్ట్స్ తప్పించి ఈ ట్రిబ్యునల్స్ డిసైడ్ చేయలేవు. ఆ జ్యూరిస్డిక్షన్ ట్రిబ్యునల్స్ కన్ఫర్ చేయడం కరెక్ట్ కాదు. ఇది రాజ్యాంగంగా కానీ కోర్టులకు వెళ్ళినప్పుడు కానీ ఈ చట్టం నిలబడదు. ఈ చట్ట పరిధిలో ఉన్న సెక్షన్స్ అన్నీ కూడా జ్యుడిషియల్ స్క్రూటినీకి నిలబడే సెక్షన్స్ కావు. ఇది ప్రజలకు ఇబ్బంది చేసే చట్టమే తప్పించి ఇది ఇంప్లిమెంట్ చేయడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ముందు సివిల్ కోర్ట్ జ్యూరిస్డిక్షన్ ఇచ్చిన తర్వాత ఈ యాక్ట్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలమో ఆలోచించకుండా సివిల్ కోర్ట్ జ్యూరిస్డిక్షన్ తీసి ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయడం చాలా దుర్భరమైన వ్యవహారం. ఇది సక్సెస్ కాదు. ఇట్ విల్ బి స్ట్రక్ డౌన్ బై ది కాన్స్టిట్యూషనల్ కోర్ట్. ఎందుకంటే ఇది చట్టమే అన్కాన్స్టిట్యూషనల్. ఇది లోపభూయిష్టమైంది కాబట్టి, రాజ్యాంగానికి అనుకూలంగా లేదు కాబట్టి, రాజ్యాంగంలో ఉన్న ప్రొవిజన్స్కి వ్యతిరేకం కాబట్టి, ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ రాజ్యాంగానికి వ్యతిరేకం కాబట్టి, ఎందుకంటే జ్యుడిషియరీ చేయవలసిన ఫంక్షన్ ఎగ్జిక్యూటివ్ తీసుకోవడం అన్నది రాజ్యాంగం ప్రకారం చెల్లటానికి అవకాశం లేదు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నిలబడే ఛాన్స్ లేదు.